హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో బెల్లం పరమాన్నం ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేశారంటే ఎప్పుడు చేసినా కూడా పాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్రసాదం రెసిపీకి కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక చిన్న టీ గ్లాస్తో రైస్ తీసుకోవాలి. అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఈ రైస్ని ఒక 3 నుండి 4 సార్లు బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకున్న రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వరకు పాలు, అలాగే 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 7 గ్లాసుల వరకు పాలు నీళ్లు కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఈ పాలని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. పాలు అనేవి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ మొత్తం బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మనకి రైస్ అంతా కూడా ఉడికిపోయి పాలు మొత్తం బాగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, రైస్ అనేది పలుకు లేకుండా ఉడికిపోయింది. కాస్త పాలు అనేవి దగ్గర పడితే సరిపోతుంది. ఈ విధంగా పాలు కూడా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలి. బెల్లం అనేది మనకి ఆ వేడికే కరిగిపోతుందండి. అందుకే కాస్త సన్నగా తురుముకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరగనివ్వాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పరమాన్నం పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పరమాన్నంలో వీటిని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. అంతే, ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి, చాలా బాగుంటుంది.